హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పెళ్లి పందిరిలో దాగిన నిజం పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, తూర్పు దిక్కున సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. ఆకాశం లేత నారింజ రంగును పులుముకుంది. గోదావరి నది మీదుగా వీస్తున్న చల్లని గాలి పచ్చని పొలాలను తాకుతూ ఆ పల్లెటూరు నిద్రలేపుతుంది. పక్షుల కిలకిల రాగాలు ప్రకృతి పాడుతున్న సుప్రభాతంలా వినిపిస్తున్నాయి. రామచంద్రరావు గారి ఇంట్లో అప్పటికే పనులు మొదలయ్యాయి. కింద ఆవుల అరుపులు, పనివాళ్ల మాటలు సన్నగా వినిపిస్తున్నాయి. మేడ మీద ఉన్న గదిలో కిటికీలోంచి వస్తున్న లేత సూర్యకిరణాలు కార్తీక్ ముఖం మీద పడుతున్నాయి. చల్లని గాలికి కప్పుకున్న దుప్పటిని మరింతగా దగ్గరగా లాక్కుంటూ కళ్ళు తెరిచాడు కార్తీక్. పక్కన చూస్తే వెన్నెల లేదు. కానీ గదిలో ఎక్కడో సన్నగా లయబద్ధంగా ఒక శబ్దం వినిపిస్తుంది. గమ్ గమ్ గమ్. అది నిన్న రాత్రి తను వెన్నెల కాళ్లకు తొడిగిన వెండి పట్టిలా మువ్వల సవ్వడి. ఆ శబ్దం వినగానే కార్తీక్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. మంచం మీద నుంచి లేచి కూర్చుని గదంతా కలయ చూశాడు. బాత్రూం తలుపులు తెరుచుకొని ఉంది. వెన్నెల అప్పటికి స్నానం ముగించి తడి జుట్టుకు టవల్ చుట్టుకొని అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుంది. లేత పసుపు రంగు కాటన్ చీరలో ఎర్రటి కుంకుమ బొట్టుతో అచ్చమైన మహాలక్ష్మిలా ఉంది. ఆమె కదులుతున్న ప్రతిసారి ఆ మువ్వల చేసే శబ్దం కార్తీక్ మనస్సుకు ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. వెన్నెల అద్దంలోంచి కార్తీక్ని చూసింది. అతను తన్నే తదేకంగా చూస్తూ ఉండటం గమనించి సిగ్గుపడింది. నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి, ఏంటండి లేచారాం, అప్పుడే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది నవ్వుతూ. కార్తీక్ ఆమెను తన వైపుకు లాక్కొని మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. పొద్దున్నే లేవగానే ఇంత అందమైన దృశ్యం కనిపిస్తుంటే ఎవరైనా ఆపగలరా వెన్నెల? నిజం చెప్పు, రాత్రి నేనిచ్చిన పట్టిల సౌండ్తోనే కదా నన్ను నిద్రలేపావు అంటూ చిలిపిగా అడిగాడు. వెన్నెల బుగ్గలు ఎర్రబడ్డాయి. అయ్యో, నేను కావాలని చేయలేదండి. పట్టీల మువ్వలు కొంచెం పెద్దగా ఉన్నాయి. నడుస్తుంటే సౌండ్ వస్తుంది. మీకు నిద్రభంగం జరిగిందా? అయితే తీసేస్తానులేండి అంటూ కాలు కిందకు వంచబోయింది. కార్తీక్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. పిచ్చిదానా, నా జీవితంలో నేను విన్న అత్యంత మధురమైన సంగీతం ఆ మువ్వల సవ్వడే. అది నా గుండె చప్పుల్లాంటిది. దాన్ని ఎప్పటికీ తీయకూడదు. నా ఇంట్లో నువ్వు తిరుగుతూ ఉంటే ఆ మువ్వల చప్పుడు వింటూ నేను మురిసిపోవాలి అని ఎంతో ప్రేమగా చెప్పాడు. వెన్నెల కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లింది. తన భర్త తనను ఇంతలా ప్రేమిస్తున్నాడు అన్న భావనే ఆమెకు కొండంత బలాన్ని ఇస్తుంది. సరేనండి, మీరు వెళ్ళి స్నానం చేసిరండి. నేను కిందికి వెళ్ళి అత్తయ్య గారికి వంటలు సాయం చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్తీక్ తన ఫోన్ తీసుకున్నాడు. వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. మాయ నుండి ఎలాంటి మెసేజ్ లేదు. నిన్న సాయంత్రం తాను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు తర్వాత ఎలాంటి కాంటాక్ట్ లేదు. కార్తీక్ మనసులో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక గతాన్ని పూర్తిగా చెరిపేయాలని, వెన్నెలతో కొత్త జీవితాన్ని ఏ కల్మషం లేకుండా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మాయ కాంటాక్ట్ ఓపెన్ చేసి వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తం డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఆమె నెంబర్ని కాంటాక్ట్స్ నుండి డిలీట్ చేశాడు. ఆ క్షణంలో అతని గుండె మీద ఉన్న ఒక పెద్ద బండరాయి తొలగిపోయినట్టుగా అనిపించింది. ఒక దీర్ఘమైన ఊపిరి పీల్చుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. కింద వంటగదిలో పార్వతమ్మ గారు హడావిడిగా ఉన్నారు. పాలు కాగబెడుతూ టిఫిన్కి ఏర్పాట్లు చేస్తున్నారు. వెన్నెల వంటింట్లోకి అడుగుపెట్టింది. అత్తయ్య, నేను చేస్తానివ్వండి అంటూ పార్వతమ్మ గారి చేతిలోని గరిటెను తీసుకోబోయింది. పార్వతమ్మ గారు నవ్వుతూ, అదేంటి వెన్నెల, పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వంటింట్లోకి వచ్చేసావు. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా, నేను చూసుకుంటాను కదా అని అన్నాడు. అలా అనకండి అత్తయ్య, నాకు ఇవన్నీ అలవాటే కదా. మా ఇంట్లో కూడా వంట అంతా నేనే చేసేదాన్ని. అయినా నా భర్తకు, నా అత్తమామలకు నా చేతులతో వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. చెప్పండి, ఈరోజు టిఫిన్ ఏం చేద్దాం అని ఉత్సాహంగా అడిగింది వెన్నెల. కోడలి ఉత్సాహం చూసి పార్వతమ్మ గారు మురిసిపోయారు. నా కొడుక్కి తగిన ఇల్లాలు వచ్చింది అని మనసులో సంతోషించారు. కార్తీక్కి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టమమ్మా. వాడి కోసమని రాత్రే పెసలు నానబెట్టాను. ఇదిగో పిండి రుబ్బి ఉంచాను.
నువ్వు పెసరట్లు వేస్తుండు, నేను చట్నీ చేస్తాను అని చెప్పారు. వెన్నెల ఎంతో శ్రద్ధగా పెసరట్లు వేయటం మొదలుపెట్టింది. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి దోశ మీద చల్లి నెయ్యి వేసి కాలుస్తూ ఉంటే ఆ సువాసన ఇల్లంతా వ్యాపించింది. అప్పుడే స్నానం చేసి కిందికి వచ్చిన కార్తిక్ ఆ సువాసన పీలుస్తూ, అబ్బా అమ్మ, ఏంటి ఈరోజు స్పెషల్? నా ఫేవరెట్ పెసరట్టు ఉప్మా సువాసన అదరగొడుతుంది, ఆకలి దంచేస్తుంది అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అప్పుడే పేపర్ చదువుతున్న రామచంద్రరావు గారు, నీకు ఆకలి వేస్తుంటే వెళ్ళి నీ భార్యను అడుగురా, ఈరోజు వంట అంతా మీ ఆవిడే చేస్తుంది, మా వంటలక్కకి ఈ రోజు నుండి సెలవు వచ్చేసినట్టు ఉంది అంటూ నవ్వారు. కార్తీక్ ఆశ్చర్యంగా వంటింటి వైపు వెళ్ళాడు. అక్కడ వెన్నెల చకచక పెసరట్లు వేస్తుండటం చూశాడు. ముఖం మీద పడుతున్న జుట్టును పక్కకు నెట్టుకుంటూ ఎంతో బాధగా వంట చేస్తున్న వెన్నెలను చూస్తుంటే కార్తీక్కి దొంగ ముద్దు పెట్టాలనిపించింది. అత్తయ్య గారు పక్కనే ఉండడంతో ఆగిపోయాడు. ఏంటి వెన్నెల, అప్పుడే కిచెన్ టేక్ ఓవర్ చేసేసావు, మా అమ్మకి రెస్ట్ ఇచ్చేసావన్నమాట అని అన్నాడు. వెన్నెల సిగ్గుపడుతూ, అదేం లేదండి, మీకు పెసరట్టు ఉప్మా ఇష్టమని అత్తయ్య గారు చెబితే వేస్తున్నాను, వెళ్ళి కూర్చోండి, వేడివేడిగా తెస్తాను అంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వెన్నెల స్వయంగా అందరికీ అరిటాకుల్లో టిఫిన్ వడ్డించింది. అల్లం పచ్చడి, పల్లి చట్నీతో పాటు వేడివేడి నెయ్యి పెసరట్టు ఉప్మా. రామచంద్రరావు గారు మొదటి ముద్ద తిని, అద్భుతమమ్మ వెన్నెల, పెసరట్టు ఎంత కలకల్లాడుతుందో, ఉప్మా అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, మీ అత్తయ్య చేసేదానికంటే చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. పార్వతమ్మ గారు నవ్వుతూ, అవునండి, నా కోడలి వంట ముందు నా వంట పనికిరాదు, ఇక నుండి మీ అబ్బాయికి కూడా నా వంట నచ్చచూడండి అంటూ కార్తీక్ని ఆట పట్టించారు. కార్తీక్ తింటూ, నిజంగానే అమ్మ, వెన్నెల చేతి వంటలో ఏదో మ్యాజిక్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది, నువ్వన్నట్టు ఇక మీద నేను బరువు పెరగటం ఖాయం అంటూ వెన్నెల వైపు చూసి కన్ను గీటాడు. వెన్నెల సిగ్గుతో తలదించుకుంటూ అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. భోజనం పూర్తయ్యాక రామచంద్రరావు గారు కార్తీక్తో, ఒరే కార్తీక్, ఈరోజు సాయంత్రం అలా పొలాల వైపు తీసుకెళ్లాలరా వెన్నెలను, మన మామిడి తోట, గోదావరి గట్టు అంతా చూపించు, తను కూడా మన ఊరి వాతావరణానికి అలవాటు పడుతుంది, మీరు అలా బైక్ మీద వెళ్తే కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది అని చెప్పారు. కార్తీక్ ఉత్సాహంగా, తప్పకుండా నాన్నగారు, సాయంత్రం తీసుకెళ్తాను అన్నాడు. వెన్నెలకు కూడా ఆ మాట వినగానే ఎంతో సంతోషం వేసింది. తన భర్తతో కలిసి బైక్ మీద షికారు అనగానే ఈ అమ్మాయికైనా ఊహల రెక్కలు విప్పుకుంటాయి కదా. ఆ రోజంతా ఇంట్లో పనులన్నీ చకచక ముగించేసింది. సాయంత్రం 4 గంటల సమయం. సూర్యుడు వేడి తగ్గి వాతావరణం చల్లబడింది. కార్తీక్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తీసుకొని ఇంటి ముందు ఆపాడు. వెన్నెల లేత గులాబీ రంగు చుడిదారు వేసుకుని 2 జడలు వేసుకుని ఒక చిన్న పల్లెటూరు పడచులా ముస్తాబై బయటకు వచ్చింది. ఆమె నా డ్రెస్లో చూసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. పెళ్లి తర్వాత ఎప్పుడు చీరల్లోనే చూసిన కార్తీక్కి ఇప్పుడు ఇలా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ మిక్స్లో చూసేసరికి మతిపోయింది. ఏంటి వెన్నెల, ఈ డ్రెస్లో అచ్చం కాలేజ్ స్టూడెంట్లా ఉన్నావు, ఎవరైనా చూస్తే నా చెల్లెలు అనుకుంటారు అంటూ సరదాగా ఆట పట్టించారు. వెన్నెల బుంగమూతి పెట్టి, పోండి కార్తీక్ గారు, మీకు నచ్చలేదా, అయితే వెళ్ళి చీర కట్టుకుని వస్తాను అంటూ వెనక్కి తిరిగింది. కార్తీక్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, అయ్యో, నేను ఊరికే అన్నాను వెన్నెల, నువ్వే డ్రెస్ వేసుకున్న దేవతలా ఉంటావు, ఈ డ్రెస్లో ఇంకా క్యూట్గా ఉన్నావు, రా ఎక్కు అంటూ బండి స్టార్ట్ చేశాడు. వెన్నెల సిగ్గుపడుతూ బైక్ వెనక్కి కూర్చుంది. 2 కాళ్ళు ఒకే వైపు పెట్టి కూర్చున్న ఆమెకి బుల్లెట్ బైక్ హైట్ వల్ల కొంచెం భయంగా అనిపించింది. కార్తీక్ గారు, నేను పడిపోను కదా అని అమాయకంగా అడిగింది. కార్తీక్ నవ్వుతూ, పడిపోతావని భయంగా ఉంటే గట్టిగా పట్టుకో, నాకేం అభ్యంతరం లేదు అంటూ కన్ను గీటాడు. వెన్నెల మెల్లగా తన 2 చేతులతో కార్తీక్ భుజాలను పట్టుకుంది. బండి ముందుకు కదిలింది. ఊరి వీధిలో గుండా వెళ్తూ ఉంటే పరిచయం ఉన్న వాళ్ళంతా కార్తీక్ను పలకరిస్తున్నారు. వెన్నెల అందరినీ చూసి నవ్వుతూ నమస్కారంగా తల ఊపుతుంది. బండి ఊరు దాటి పచ్చని పొలాల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీదకు వచ్చింది. ఇరువైపులా ఎత్తైన కొబ్బరి చెట్లు, అరటి తోటలు, పచ్చని వరి పొలాలు కనువిందు చేస్తున్నాయి.
గోదావరి వైపు నుండి వస్తున్న చల్లని గాలికి వెన్నెల చున్ని ఎగురుతూ కార్తీక్ ముఖం తాకుతుంది. ఆ చున్ని సువాసన కార్తీక్కు ఒక మత్తునిస్తుంది. వెన్నెల, నీకు మన ఊరు నచ్చిందా? బైక్ నడుపుతూనే గట్టిగా అడిగాడు కార్తీక్. చాలా నచ్చిందండి. ఇక్కడి పచ్చదనం, ప్రశాంతత ఎంత బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు పక్కన ఉండడం వల్లే ఇదంతా ఇంత అందంగా కనిపిస్తుంది. ఆయన అతని చెవి దగ్గర వచ్చి చెప్పింది వెన్నెల. ఆ మాటలు కార్తీక్ మనసును పులకరింపజేశాయి. కొద్దిసేపటికి వాళ్ళ మామిడి తోట దగ్గరకు చేరుకున్నారు. బండి ఆపి ఇద్దరు లోపలికి నడిచారు. ఆ తోట చాలా విశాలంగా ఉంది. చెట్లన్నీ పూత పిందెలతో కలకల్లాడుతున్నాయి. తోట మధ్యలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ మీద ఇద్దరు కూర్చున్నారు. చుట్టూ ఎవరు లేరు. కేవలం పక్షుల అరుపులు, ఆకుల గలగలలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ ఏకాంతం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కార్తీక్ వెన్నెల చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెన్నెల, నా చిన్నప్పుడు ఈ తోటల్లోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. ఆ చెట్టు మీద కోతులా ఎక్కేవాడిని. నాన్నగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి కోప్పడేవారు. నాకెప్పుడైనా బాధగా అనిపించినా, ఒంటరిగా ఉండాలనిపించినా ఇక్కడికి వచ్చేవాడిని. ఈ ప్లేస్కి నా లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే పెళ్ళైన తర్వాత నిన్ను ఇక్కడికి తీసుకువచ్చానని చెప్పాడు. వెన్నెల అతని భుజం మీద తలవాల్చి, మీ చిన్ననాటి జ్ఞాపకాలను నాతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ ప్రతి అడుగులో, మీ ప్రతి సంతోషంలో నేను భాగం కావాలి. నాకు తెలిసిందల్లా మిమ్మల్ని ప్రేమించడం ఒక్కటే అని అంది. కార్తీక్ ఆమె వైపు తిరిగి, నీ ప్రేమ చాలా స్వచ్ఛమైంది వెన్నెల. నువ్వెప్పుడు నన్ను ఇంతే ప్రేమిస్తావా అని అడిగాడు. ఆ ప్రశ్న వెనుక అతనిలో ఎక్కడో దాగి ఉన్న గతం తాలూకు చిన్న అభద్రతా భావం దాగి ఉంది. వెన్నెల అతని కళ్ళలకు సూటిగా చూస్తూ, ఈ ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటానండి. నా దృష్టిలో మీరు నా భర్త మాత్రమే కాదు, నా దేవుడు. మీరు నా చెయ్యి వదిలిపెట్టినా నేను మాత్రం మీ నీడల ఎప్పటికీ మీ వెంటే ఉంటాను అని ఎంతో దృఢంగా చెప్పింది. ఆ మాటలకు కార్తీక్ కళ్ళు చెమర్చాయి. ఇంత స్వచ్ఛమైన ప్రేమను పొందే అర్హత తనకుందా అని ఒక క్షణం అనిపించినా, ఇకపై ఎలాంటి తప్పు జరగకుండా ఆమెను మహారాణిలా చూసుకోవాలని మళ్ళీ తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు వెన్నెల. నా ఆఖరి శ్వాస వరకు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటూ ఆమె నుదుటి మీద ఒక సున్నితమైన ముద్దు పెట్టాడు. అలా ఇద్దరు ఒకరికొకరు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. వెన్నెల తన చిన్ననాటి ముచ్చట్లు, స్కూల్లో జరిగిన విషయాలన్నీ కార్తీక్తో పంచుకుంది. మీకు తెలుసా కార్తీక్ గారు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు మా ఊరి గుడికి వస్తే మిమ్మల్ని చూశాను. అప్పుడే అనుకున్నాను, ఇలాంటి వాడు నా భర్త అయితే నా జీవితం ధన్యమవుతుందని. రోజు నా డైరీలో మీ గురించి రాసుకునేదాన్ని అని ఒక సీక్రెట్ బయట పెట్టింది వెన్నెల. కార్తీక్ ఆశ్చర్యపోతూ, అవునా, నాకు అసలు ఈ విషయమే తెలియదే. నా గురించి ఎప్పుడు కలవరించేదానివన్నమాట. మరి డైరీ ఎక్కడ ఉంది అని అడిగాడు నవ్వుతూ. అది మా ఇంట్లోనే నా పాత పెట్టెలో భద్రంగా ఉంది. ఎవరు కనిపించకుండా దాచాను. అందులో నా ప్రేమ అంతటినీ అక్షరాలుగా మార్చాను అంది సిగ్గుపడుతూ. అయితే మనం మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ డైరీ ఖచ్చితంగా చదవాలి. నేను నా భార్య నా మీద ఎంత ప్రేమను దాచుకుందో తెలుసుకోవాలి అంటా ముక్కు పట్టుకొని ఆప్యాయంగా ఊపాడు కార్తీక్. సమయం గడుస్తున్న కొద్దీ సూర్యుడు పడమటి కొండల వెనక అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా పసుపచ్చగా వర్ణచిత్రంలా ఉంది. ఇద్దరు లేచి గోదావరి గట్టువైపు నడిచారు. నదిలో అలల సవ్వడి చల్లని గాలి వాళ్ళను మైమరపింపజేస్తున్నాయి. వాళ్ళిద్దరు చేతిలో చేయి వేసుకొని ఆ గట్టు మీద నడుస్తుంటే ఒక అందమైన కవితకు ప్రాణం పోసినట్టుగా ఉంది. కార్తీక్ ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఆఫీస్ నుండి అతని మేనేజర్ కాల్ చేస్తున్నాడు. కార్తీక్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్. చెప్పండి. అవును, ఇంకో వారం రోజులు లీవ్లో ఉన్నాను కదా. అవునా, సడన్గా ఆ ప్రాజెక్ట్కి ఏమైంది సార్? ఏంటి, నేనే వెంటనే హైదరాబాద్ రావాలా? కానీ సార్, నాకు పెళ్ళై ఇక్కడికి 2 రోజులు కూడా కాలేదు. ఓకే సార్, నేను నాన్నగారితో మాట్లాడి రేపు ఉదయానికి అప్డేట్ ఇస్తాను అంటూ కొంచెం కంగారుగా ఫోన్ పెట్టేశాడు. వెన్నెల కంగారుగా, ఏమైందండి, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది. కార్తీక్ నిట్టూరుస్తూ,
మా ఆఫీస్ మేనేజర్ వెన్నెల. నేను డీల్ చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టుకి క్లయింట్ నుండి ఇష్యూ వచ్చిందట. వెంటనే నన్ను హైదరాబాద్ వచ్చి సాల్వ్ చేయమంటున్నారు. అసలే కొత్త పెళ్ళి, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే డ్యూటీకి ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. వెన్నెల వెంటనే అతని చేయి పట్టుకొని, అందులో ఆలోచించడానికి ఏముందండి, ఉద్యోగం కూడా ముఖ్యమే కదా, అది మీ బాధ్యత. నా కోసం మీరు మీ డ్యూటీని నిర్లక్ష్యం చేయకూడదు. మనం వెళ్దాం, నేను కూడా మీతో వస్తాను కదా, మనకు కావలసినంత సమయం ఉంటుంది. మీరు నాన్నగారితో మాట్లాడి మనం రేపే హైదరాబాద్ వెళ్ళేలా ప్లాన్ చేయండి. మీ పని పూర్తయ్యాక ప్రశాంతంగా గడుపుదాం అని ఎంతో మెచ్యూర్డ్గా చెప్పింది. వెన్నెల ఆలోచన విధానానికి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయి అయినా ఇన్ని రోజులు నాతో గడపకుండా అప్పుడే డ్యూటీకి వెళ్తారా అని అడుగుతుంది. కానీ వెన్నెల తన బాధను అర్థం చేసుకున్న విధానం చూసి అతనికి ఆ మీద గౌరవం 10 పెరిగింది. నువ్వు చాలా గొప్పదాని వెన్నెల. నన్ను ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరకటం నా అదృష్టం. మనం రేపే హైదరాబాద్ వెళ్తున్నాం. నాన్నగారితో నేను మాట్లాడతాను అని చెప్పి ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. చీకటి పడుతూ ఉండటంతో ఇద్దరు బైక్ మీద ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో కార్తీక్ మనసు ఆలోచనలో పడింది. హైదరాబాద్ వెళ్ళటం ఒక రకంగా మంచిది అనిపించింది. ఈ పల్లెటూరి వాతావరణం, ఇక్కడ జరిగిన సంఘటన నుండి కొద్ది రోజులు దూరంగా ఉంటే తన మనసు కూడా పూర్తిగా సెట్ అవుతుంది. వెన్నెలతో కలిసి సిటీలో ఒక కొత్త జీవితాన్ని, కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు. కానీ అదే సమయంలో అతని మెదడులో ఒక చిన్న సందేహం తలెత్తింది. తన ఆఫీస్కి వెళ్తే అక్కడ మళ్ళీ మాయ ఎదురుపడుతుంది కదా. తను బహుశా అప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఉండదు, లీవ్లో ఉండొచ్చు. ఒకవేళ తను ఆఫీస్కి వచ్చినా తను ప్రొఫెషనల్గానే ఉండాలి. తన పెళ్లికి ముందు జరిగిన దాన్ని ఒక పీడకలగా వదిలేసి ఒక సాధారణ కొలీగ్గా మాయను ట్రీట్ చేయగలనా? వెన్నెలకు కూడా తనతో పాటు సిటీకి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నెలకు మాయ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఈ ఆలోచనలు కార్తీక్ మెదల్లో తిరుగుతూనే ఉన్నాయి. ఇంటికి చేరుకునేసరికి 7 గంటలు దాటింది. రాగానే కార్తీక్ రామచంద్రరావు గారితో ఆఫీస్ విషయం చెప్పాడు. ఆయన కూడా పరిస్థితిని అర్థం చేసుకొని, పర్వాలేదు, డ్యూటీ ముఖ్యం కదా, వెన్నెలను తీసుకొని రేపే బయలుదేరండి. అక్కడ మీకు ఒక అపార్ట్మెంట్ ఎలాగో ఉంది కదా, పనులన్నీ సర్దుకోండి. అత్తగారింటికి వెళ్ళే కార్యక్రమం వీలు చూసుకొని తర్వాత చేద్దాంలే అని సమ్మతించాడు. వెన్నెల తన అత్తగారికి మామగారు సర్ది చెబుతూ బట్టలు సర్దడంలో నిమగ్నమైంది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్తతో మొదటిసారిగా సిటీకి వెళ్తుందన్న ఉత్సాహంతో ఎన్నో కొత్త కళ్ళ కంటూ సూట్ కేసు సర్దుతుంది. మరుసటి రోజు ఉదయం గోదావరి తీరాన ఉన్న ఆ పల్లెటూరులో ఉదయ వాతావరణం ఎంతో హడావిడిగా ఉంది. రామచంద్రరావు గారింట్లో అప్పుడే ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్తీక్, వెన్నెల తమ బట్టలు సామాన్లు సర్దుకొని కిందకు వచ్చారు. వెన్నెల ముఖంలో ఒకవైపు కొత్త నగరానికి వెళ్తున్నాన్న ఉత్సాహం ఉన్న, మరోవైపు అత్త మామలను, తన పుట్టింటి ఊరిని వదిలి వెళ్తున్నానన్న చిన్న బాధ కూడా కనిపిస్తుంది. పార్వతమ్మ గారు కోడలను దగ్గరకు తీసుకొని, వెన్నెల, పల్లెటూరు వాతావరణానికి పట్నం వాతావరణానికి చాలా తేడా ఉంటుంది తల్లి. అక్కడంతా ఉరుకులు పరుగులు. కార్తీక్ ఆఫీస్ పనుల్లో పడి సమయానికి భోజనం చేయడం కూడా మర్చిపోతాడు. వాడి ఆరోగ్యం, వాడి బాగోగులు ఇక నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా కాపురం చేసుకోవాలి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. వెన్నెల అత్తగారి కన్నీళ్ళు తుడుస్తూ, మీరిలాంటి బెంగ పెట్టుకోకండి అత్తయ్య, ఆయన బాధ్యత పూర్తిగా నాది. ఆయన నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. మీకు వీలు కుదిరినప్పుడు హైదరాబాద్ రండి, లేదా మేమే సెలవులకు అక్కడికి వస్తాము అని భరోసా ఇచ్చింది. రామచంద్రరావు గారు కార్తీక్ భుజం తట్టి, వెన్నెల చాలా సున్నితమైన పిల్లరా, సిటీ వాతావరణం దానికి కొత్త, దాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చూసుకో. ఆఫీస్లో ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి రాగానే ఆ చిరాకును నీ భార్య మీద చూపించకు. మీ కొత్త కాపురం చల్లగా సాగాలి అని దీవించారు. అందరి ఆశీర్వాదాలు తీసుకొని కారులో రాజమండ్రి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. కార్తీక్, వెన్నెల ఇద్దరు గోదావరి ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్లో రిజర్వేషన్ చేసుకున్నారు. రైలు ఎక్కి తమ సీట్లో కూర్చున్న తర్వాత కిటికీలోంచి బయటకు చూస్తున్న వెన్నెల చేయి పట్టుకున్నాడు కార్తీక్. రైలు నెమ్మదిగా కదిలింది. ఏంటి వెన్నెల, ఊరిని మిస్ అవుతున్నావా అని మృదువుగా అడిగాడు.
వెన్నెల అతని భుజం మీద తలవాల్చి, ఊర్ను వదిలి వెళ్తున్నా అన్న బాధ కొద్దిగా ఉన్నా మీతో కలిసి నా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానన్న ఆనందమే ఎక్కువగా ఉందండి. నా ప్రపంచం, నా ఊరు, నా సర్వస్వం మీరే అంది ఎంతో ప్రేమగా. కార్తీక్ ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు. రైలు గోదావరి వంతెన మీద వెళ్తూ ఉంటే ఆ నది అందాలను చూసి వెన్నెల మురిసిపోయింది. రాత్రి భోజనాలు ముగించుకొని వాళ్ళ భర్తలలో పడుకున్నారు. ఏసీ చలికి వెన్నెల కొద్దిగా వణుకుతూ ఉంటే కార్తీక్ తన దుప్పటిని ఆమె కప్పుతూ ఆమె నుదుటి మీద ఒక సున్నితమైన ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పాడు. ఆ చిన్న స్పర్శకే వెన్నెల మనసు గాల్లో తేలిపోయింది. ఉదయం 6 గంటలకు రైలు సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకుంది. స్టేషన్లో ఉన్న హడావిడి, జనాలు, ఉరుకులు పరుగులు చూసి వెన్నెల కొంచెం కంగారు పడింది. కార్తీక్ ఆమె చేయి గట్టిగా పట్టుకుని, భయపడకు వెన్నెల, నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్పి స్టేషన్ బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ గచ్చబోల్లోని కార్తీక్ అపార్ట్మెంట్ వైపు వెళ్తుంది. దారిలో పొడవైన ఫ్లైఓవర్లు, పెద్ద పెద్ద భవనాలు, ఐటీ కంపెనీలు చూసి వెన్నెల ఆశ్చర్యపోతుంది. కార్తీక్ గారు, ఇక్కడి బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉన్నాయి అని ఒక చిన్న పల్లెటూరు పిల్లల అమాయకంగా అడుగుతుంది. కార్తీక్ నవ్వుతూ ఆమెకు అన్ని వివరిస్తున్నాడు. అరగంట ప్రయాణం తర్వాత వాళ్ళ క్యాబ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ప్రవేశించింది. పచ్చని చెట్లు, పార్కులు, క్లబ్ హౌస్తో ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కార్తీక్ ఫ్లాటు 6వ అంతస్తులో ఉంది. లిఫ్ట్లో పైకి వెళ్తూ వెన్నెల చేతులు పట్టుకుని కార్తీక్ కళ్ళలోకి చూశాడు. వెల్కమ్ టు అవర్ న్యూ వర్డ్ వెన్నెల. ఇప్పటిదాకా నేను ఒక బ్యాచిలర్ని మాత్రమే. ఈ రోజు నుండి ఇంటికి ఒక యజమానురాలు రాబోతుందన్నాడు. తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళబోతున్న కార్తీక్ని వెన్నెల ఆపింది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి తన పర్సులోంచి ఒక చిన్న కుంకుమ బరిని తీసుకొని గుమ్మం 2 వైపులా కుంకుమ బొట్టు పెట్టింది. ఆ తర్వాత కుడికాలు లోపల పెట్టి శ్రీరామ జయరామ జయ జయ రామ అని మనసులో దేవుని తలుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె సంస్కారానికి కార్తీక్ మనసులో మరోసారి ఆమె మీద ఆరాధన పెరిగింది. ఇల్లు చాలా విశాలంగా, అందంగా ఉంది. హాల్లో ఒక పెద్ద సోఫా, టీవీ, పక్కనే డైనింగ్ ఏరియా ఉన్నాయి. కానీ వస్తువులన్నీ ఎక్కడికక్కడ చిందరవందరంగా పడి ఉన్నాయి. ఒక బ్యాచిలర్ అబ్బాయి ఇల్లు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. కార్తీక్ కొంచెం సిగ్గుపడుతూ, సారీ వెన్నెల, ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది. పెళ్ళికి హడావిడిగా వెళ్ళటం వల్ల సర్దుకోలేదన్నాడు. వెన్నెల నవ్వుతూ, అందులో సారీ చెప్పడానికి ఏముందండి, నా ఇల్లు నేను సర్దుకుంటాను కదా, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఈలోపు నేను వస్తువులు సర్దేస్తాను అంటూ తన బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. కార్తీక్ ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి వెన్నెల అప్పటికే హాల్ అంతా నీట్గా సర్దింది. కిటికీ కర్టన్లు సరిచేసి సోఫా మీద ఉన్న బట్టలు మడతపెట్టి బెడ్రూమ్లో పెట్టింది. ఇల్లంతా ఒక కొత్త కళ వచ్చేసింది. అబ్బో, అరగంటలో నా ఇల్లు ఎలా మారిపోయిందో చూడు, థ్యాంక్ యూ వెన్నెల అంటూ వెనక నుండి వెళ్ళి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా హత్తుకున్నాడు కార్తీక్. వెన్నెల సిగ్గుతో ముడుచుకుపోయింది. వదలండి, ఎవరైనా చూస్తారు అంది. ఎవరు చూస్తారు, ఇది మన ఇల్లు, నా భార్యను నేను ఇంట్లో ఎలాగైనా హత్తుకోవచ్చు అంటూ ఆ మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు కార్తీక్. ఆ వేడి స్పర్శకు వెన్నెల ఒళ్ళు జల్దరించింది. ఆమె కూడా వెనక్కి తిరిగి కార్తీక్ ఛాతి మీద తల వాల్చింది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వాళ్ళిద్దరి హృదయ స్పందనలు మాత్రమే వినిపిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే కార్తీక్ ఫోన్ మోగింది. మేనేజర్ దగ్గర నుండి కాల్. ఇద్దరు కొంచెం ఎన్నంగా జరిగారు. కార్తీక్ ఫోన్ మాట్లాడి కట్ చేశాడు. మేనేజర్ వెన్నెల, ఈరోజు సాయంత్రంలోగా ఆఫీస్కి వచ్చి ఒక చిన్న మీటింగ్ అటెండ్ అవ్వమంటున్నారు. ప్రాజెక్ట్ ఇష్యూ కొంచెం సీరియస్గా ఉందట అన్నాడు కొంచెం అసహనంగా. అలాగేనండి, వెళ్ళిరండి, మీరు వచ్చేసరికి నేను వంట చేసి పెడతాను అంది వెన్నెల. కార్తీక్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే వెన్నెల కిచెన్లోకి వెళ్ళి పోపుల డబ్బా, బియ్యం, కూరగాయలు అన్నీ ఎక్కడ ఉన్నాయో చూసుకొని పప్పు టమోటా కర్రీ చేయడం మొదలుపెట్టింది. కార్తీక్ ఆఫీస్కి వెళ్లే ముందు వెన్నెల అతనికి ఎదురుగా నిలబడి ఒక చిన్న కుంకుమ బొట్టు అతను నుదుటి మీద పెట్టి, జాగ్రత్తగా వెళ్ళిరండి, పనవ్వగానే తొందరగా వచ్చేయండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. వెన్నెల ప్రేమగా బొట్టు పెడుతూ ఉంటే కార్తీక్ ఏదో తెలియని ప్రశాంతత,
ఒక ఆడపిల్ల ఇంటికి రాగానే ఆ ఇల్లు ఎంత మారిపోతుందో, మనిషి జీవితం ఎంత క్రమశిక్షణలోకి వస్తుందో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. ఆమెను పలకరించి కార్తీక్ ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న కార్తీక్ మనసులో మళ్ళీ అదే పాత భయం మొదలైంది. మాయ తను ఆఫీస్లో ఎదురుపడితే ఎలా ప్రవర్తిస్తుంది? నిన్నటి వరకు ఆమె నెంబర్ డిలీట్ చేసి అంత మర్చిపోయాననుకున్నాను. కానీ ఇప్పుడు అదే ఆఫీస్లో ఆమెను రోజు చూడవలసి వస్తుంది. ఒకవేళ తను ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయితే తను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లో ఎవరికి తమ మధ్య జరిగిన విషయం తెలియకూడదు అని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. కార్తీక్ ఐటీ పార్క్ చేరుకుని తన డెస్క్ దగ్గరకు వెళ్ళాడు. తోటి కొలీగ్స్ అందరూ కార్తీక్ని చూసి సంతోషంగా పలకరించారు. హే కార్తీక్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో, పార్టీ ఎప్పుడు అంటూ అభినందనలు తెలిపారు. కార్తీక్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే మాయ అటుగా వచ్చింది. ఆమె చేతిలో ఒక ఫైలు ఉంది. ఫార్మల్ డ్రెస్లో కళ్ళజోడు పెట్టుకుని చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తుంది. కార్తీక్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మాయ కార్తీక్ క్యాబిన్ వైపు వచ్చింది. హాయ్ కార్తీక్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్. ప్రాజెక్ట్లో ఒక ఇష్యూ వచ్చింది. బాస్ నిన్ను దాన్ని సాల్వ్ చేయమన్నారు. ఇదిగో ఫైల్ అని ఆ ఫైల్ని టేబుల్ మీద పెట్టింది. ఆమె గొంతులో ఎలాంటి భావోద్వేగం లేదు. ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడినట్టుగానే చాలా ప్రొఫెషనల్గా మాట్లాడింది. కార్తీక్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. తను కనీసం కళ్ళల్లో కూడా సరిగ్గా చూడలేదు. థ్యాంక్ యూ మాయా, నేను ఈ ఫైల్ చూసి బాస్కి రిపోర్ట్ చేస్తాను అన్నాడు తడబడుతూ. మాయ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కార్తీక్కి ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క పెద్ద ఉపశమనం. మాయ నిజంగానే ఒక మెచ్యూర్డ్ డెసిషన్ తీసుకుంది. మన మధ్య జరిగిన దాన్ని ఒక పీడకల్లా వదిలేసి తన కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది నాకు, వెన్నెలకు, అందరికీ మంచిది అని మనసులో అనుకున్నాడు. తన పనిలో తను నిమగ్నమయ్యాడు. సాయంత్రం 7 గంటలకు కార్తీక్ ఇంటికి చేరుకున్నాడు. డోర్ బెల్ కొట్టగానే వెన్నెల తలుపు తీసింది. పసుపు రంగు చీరలో అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. చాలా తాజాగా కనిపిస్తుంది. కార్తీక్ రాగానే అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంది. టైర్డ్గా ఉన్నారా అండి? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం పెడతాను అంది చిరునవ్వుతో. కార్తీక్ ఆమెను చూసి మురిసిపోతూ, కష్టపడి ఆఫీస్ నుండి రాగానే ఎదురుగా ఇంత అందమైన నా భార్య ముఖం కనిపిస్తే ఏ అలుపు ఉండదు వెన్నెల అని అన్నాడు. వెన్నెల వడ్డించిన పప్పు, టమోటా కూర, వేడి అన్నం తింటూ కార్తీక్ అద్భుతంగా ఫీల్ అయ్యాడు. అబ్బా, మా అమ్మ వంట కంటే కూడా నీ వంటే చాలా బాగుంది వెన్నెల. ఈ ఒక్క రోజుకే నాకు హోమ్సిక్ అయిపోయింది అంటూ మెచ్చుకున్నాడు. భోజనం తర్వాత ఇద్దరు బాల్కనీలో నిలబడ్డారు. చల్లని గాలికి సిటీ లైట్లు మెరుస్తున్నాయి. కార్తీక్ వెనక నుండి వెన్నెలను కౌగిలించుకొని ఆమె బుగ్గపై సున్నితంగా ముద్దు పెట్టాడు. వెన్నెల, ఈ వీకెండ్ మనం సిటీ అంతా తిరుగుదాం. నీకు ఇక్కడ చార్మినార్, గోల్కొండ, షాపింగ్ మాల్స్ అన్ని చూపిస్తాను. మనం ఇద్దరం కలిసి చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని అన్నాడు. వెన్నెల అతని చేతులను గట్టిగా పట్టుకొని, నాకు ఈ భవనాలు, మాల్స్ అవసరం లేదండి. మీరిలా నా పక్కన ఉంటే చాలు. నా జీవితం అంతా అందమైన జ్ఞాపకమే. మీ ప్రేమ ఒకటే నేను కోరుకునేది అని అంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎడం పూర్తిగా తగ్గిపోయింది. ఆ రాత్రి వాళ్ళ కొత్త కాపురంలో తొలిసారిగా వారిద్దరి మనసులు, శరీరాలు ఒక్కటయ్యాయి. స్వచ్ఛమైన ప్రేమతో వెన్నెల తన సర్వస్వాన్ని కార్తీక్కు అర్పించింది. కార్తీక్ కూడా తన గతంలో జరిగిన చీకటిని మర్చిపోయి వెన్నెలను తన ప్రాణంగా స్వీకరించాడు. ఆ రాత్రి వాళ్ళ జీవితంలో అత్యంత అందమైన, మధురమైన రాత్రిగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ చాలా ఉత్సాహంగా నిద్రలేచాడు. తన పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న వెన్నెల్ని చూసి అతని మనసు ఆనందంతో నిండిపోయింది. నెమ్మదిగా లేచి తనే స్వయంగా 2 కప్పుల కాఫీ చేసుకొని తీసుకువచ్చాడు. వెన్నెల, గుడ్ మార్నింగ్, లే కాఫీ చేశాను అంటూ ఆమె నిద్రలేపాడు. వెన్నెల కళ్ళు నలుపుకుంటూ లేచి, అయ్యో కార్తీక్ గారు, మీరెందుకు కాఫీ చేశారు? నన్ను లేపవలసింది కదా అని కంగారు పడింది. కార్తీక్ నవ్వుతూ, నా భార్యకు ఒకరోజు కాఫీ చేసిస్తే నా గొప్పేమి తగ్గిపోదు వెన్నెల, పట్టుకో అంటూ కాఫీ కప్పు అందించాడు. ఇద్దరు కలిసి బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత కార్తీక్ రెడీ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు.
వెన్నెల లంచ్ బాక్స్ సర్దుతుంది. ఈరోజు కార్తీక్ ఇష్టమైన దొండకాయ ఫ్రై సాంబార్ చేసింది. బాక్స్ టేబుల్ మీద పెట్టాను. మర్చిపోకండి కార్తీక్ గారు అని చెప్పి లోపలికి వెళ్ళింది. కార్తీక్ ఆఫీస్ ఫోన్ కాల్లో ఉండి హడావిడిగా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ లంచ్ బాక్స్ టేబుల్ మీద మర్చిపోయాడు. అరగంట తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ మీద సర్దుతున్న వెన్నెలకు అత్తయ్య పార్వతమ్మ గారి నుండి ఫోన్ వచ్చింది. హలో అత్తయ్య, బాగున్నారా? అంత కులాసనేనా అని పలకరించింది. అంత బాగున్నా అమ్మా. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడా? వాడికి కరెక్ట్గా లంచ్ బాక్స్ పెట్టావు కదా. వాడికి ఆఫీస్ హడావిల్లో పడితే భోజనం చేయడం గుర్తుండదు. కొంచెం ఆకలి వేసినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, తలనొప్పి అని బాధపడతాడు. అందుకే వాడికి సమయానికి భోజనం అందేలా చూసుకో అమ్మా అని చెప్పారు పార్వతమ్మ గారు. ఆ మాట వినగానే వెన్నెల కంగారుగా హాల్లోకి వచ్చి చూసింది. టేబుల్ మీద కార్తీక్ లంచ్ బాక్స్ అలాగే ఉంది. అయ్యో, నాన్నగారు ఇంత చెప్పినా వినకుండా బాక్స్ మర్చిపోయారు. అత్తయ్య గారేమో భోజనం చేయకపోతే తలనొప్పి వస్తుందని చెబుతున్నారు. ఆయన్ని ఆకలితో ఉంచడం నాకు ఇష్టం లేదు. నేనే స్వయంగా వెళ్ళి బాక్స్ ఇచ్చి వస్తాను అని మనసులో అనుకుంది. వెంటనే తయారై క్యాబ్ బుక్ చేసుకొని కార్తీక్ ఆఫీస్ ఉన్న ఐటీ పార్క్కి బయలుదేరింది వెన్నెల. ఈ పెద్ద నగరంలో ఒంటరిగా ప్రయాణం చేయటం ఆమెకదే మొదటిసారి. కానీ తన భర్త మీద ఉన్న ప్రేమ ఆ భయాన్ని పోగొట్టింది. ఐటీ పార్క్ దగ్గరకు చేరుకుంది. క్యాబ్ దిగి ఆ పెద్ద బిల్డింగ్ వైపు చూస్తూ లోపలికి నడిచింది. రిసెప్షన్లో తన పేరు చెప్పి కార్తీక్ని కలవాలని అడిగింది. సెక్యూరిటీ వారు కార్తీక్కి ఫోన్ చేసి, సార్, మీ వైఫ్ వచ్చారు, లంచ్ బాక్స్ తెచ్చారు అని చెప్పారు. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. వెన్నెల తను ఇక్కడికి రావడం ఏంటి అనుకుంటూ వెంటనే కిందకి వచ్చాడు. రిసెప్షన్ దగ్గర అమాయకంగా ఒక చేతిలో లంచ్ బాక్స్ పట్టుకొని నిలబడి ఉన్న వెన్నెలను చూసి కార్తీక్ ముచ్చటేసింది. దగ్గరికి వచ్చి, ఏంటి వెన్నెల, నువ్వు ఇక్కడి దాకా వచ్చావు? నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి తీసుకువెళ్ళేవాడిని కదా అని అన్నాడు. వెన్నెల నవ్వుతూ, మీరు బాక్స్ మర్చిపోయారు. అత్తయ్య గారేమో మీరు భోజనం మానేస్తే గ్యాస్ట్రిక్ వస్తుందని చెప్పారు. నా భర్త ఆకలితో ఉంటే నేను ఇంట్లో ప్రశాంతంగా ఎలా తినగలను, అందుకే నేనే తెచ్చాను అని అంది. కార్తీక్ ఆనందంతో ఆమె చేతిలోని బాక్స్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ వెన్నెల, రా పైకి వెళ్దాం, మా కొలీగ్స్ అందరికీ నిన్ను పరిచయం చేస్తాను అంటూ ఆమెని తన వెంట ఆఫీస్ లోపలికి తీసుకువెళ్ళాడు. వెన్నెల ఆఫీస్ లోపల ఉన్న వాతావరణం, కంప్యూటర్లు, అక్కడ ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. కార్తీక్ తన టీం అందరికి వెన్నెలను పరిచయం చేశాడు. గాయస్, తన నా వైఫ్ వెన్నెల అని పరిచయం చేయగానే అందరూ ఆమెను చాలా ఆప్యాయంగా పలకరించారు. వెన్నెల సిగ్గుపడుతూ అందరికీ నమస్కారం చేసింది. సరిగ్గా అదే సమయంలో కార్డర్ చివరి నుండి మాయ నడుచుకుంటూ అటుగా వచ్చింది. ఆమె చేతిలో కాఫీ కప్పు ఉంది. కార్తీక్ పక్క నిలవని నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న వెన్నెల్ని చూసి మాయ అడుగులు అక్కడే అయిపోయాయి. వెన్నెల కూడా అటుగా చూసి మాయను గుర్తుపట్టింది. అరే మాయగారు, నమస్తే అండి, మీరు ఇదే ఆఫీస్లో పనిచేస్తారా? నాకు తెలియదు అంటే ఎంతో సంతోషంగా మాయ దగ్గరకు వెళ్ళింది వెన్నెల. మాయ చేతిలో కాఫీ కప్పు వణుకుతుంది. కార్తీక్ గుండె లయ తప్పింది. నిన్నటి వరకు ప్రొఫెషనల్గా ఉన్న మాయ ఇప్పుడు నేరుగా వెన్నెల ఎదురుపడేసరికి ఎలా ప్రవర్తిస్తుందనని కార్తీక్ భయంతో బిగుసుకుపోయాడు. వెన్నెల మాయ చేతులు పట్టుకుని, మీరు కూడా ఇక్కడే ఉంటే నాకు మంచి స్నేహితురాలు దొరికినట్టే. మా ఆయన ఈ విషయమే చెప్పలేదండి. ఒకరోజు ఇంటికి రండి, మీకు ఇష్టమైనవి వండి పెడతాను అనేంతో స్వచ్ఛంగా ఆహ్వానించింది. మాయ వెన్నెల వైపు, ఆ తర్వాత కార్తీక్ వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో మాటలు దాగి ఉన్నాయి. కార్తీక్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిలబడ్డాడు. ఐటీ పార్క్లోని ఆ విశాలమైన ఆఫీస్ ఫ్లోర్ మొత్తం ఏసీ చల్లదనంతో నిండి ఉంది. కానీ కార్తీక్ మాత్రం నుదుటి నిండా చెమటలు పడుతున్నాయి. అతను గుండె వేగం నిమిషానికి 100కు పైగా కొట్టుకుంటుంది. ఒక పక్క తను ప్రాణంగా ప్రేమించే ఏ కల్మషం లేని తన భార్య వెన్నెల, మరోపక్క తన జీవితంలో అతిపెద్ద పొరపాటుకు సాక్ష్యంగా నిలబడిన మాయ. ఇప్పుడు ఆ ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. వెన్నెల ఎంతో ఆప్యాయంగా మాయ చేతులు పట్టుకుని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. మాయ చేతిలో ఉన్న కాఫీ కప్పు అణుకుతుంది. ఆ ముఖం పాలిపోయింది. కళ్ళల్లో ఒకసారిగా నీళ్లు తిరిగాయి. కార్తీక్ భార్యగా వెన్నెలను ఆ రోజు పెళ్లి పందిరిలో చూసినప్పటికంటే ఇప్పుడు ఇలా నేరుగా
తన ఆఫీసులో చూసేసరికి మాయ మనసు ముక్కలైపోయింది. వెన్నెల అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు క్షణకాలం పాటు అర్థం కాలేదు. కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కళ్ళల్లో ఒక మూగ వేదన. ప్లీజ్ నన్ను నాశనం చేయకు అన్నొక దీనమైన అభ్యర్థన స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయ తన్ను తాను నియంత్రించుకుంది. గుండెల్లో తన్నుకొస్తున్న దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుంది. పెదవులపై బలవంతంగా ఒక ప్రొఫెషనల్ చిరునవ్వును తెచ్చిపెట్టుకుంది. హలో వెన్నెల, వాటే సర్ప్రైజ్, ఇక్కడికి వచ్చారు అంటూ వెన్నెల చేతులను మృదువుగా వదిలించుకుంది మాయ. కార్తీక్ గారు లంచ్ బాక్స్ మర్చిపోతే నేనే తీసుకువచ్చా అండి. మీరు కూడా ఇదే ఆఫీస్లో ఉన్నారని ఆయన నాకు చెప్పనే లేదు. మీకు తెలుసా, నిన్ననే మా అత్తగారు ఊరు నుండి వచ్చాము. మీరు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలి. మీరు వస్తే నాకు ఇక్కడ ఒక మంచి తోడు దొరికినట్టు ఉంటుంది అని ఎంతో అమాయకంగా ఉత్సాహంగా అడిగింది వెన్నెల. మాయ నవ్వుతూనే కార్తీక్ వైపు ఒక చురకత్తి లాంటి చూపు చూసింది. కార్తీక్ చాలా ప్రొఫెషనల్ వెన్నెల. ఆఫీస్ విషయాలు ఇంట్లో, ఇంటి విషయాలు ఆఫీసులో మాట్లాడడం అతనికి ఇష్టం ఉండదు. బహుశా అందుకే నా గురించి చెప్పి ఉండడు. అయినా నేను ఇంకో ప్రాజెక్ట్ టీంలో ఉంటాను, అందుకే మేం ఎక్కువగా కలుసుకోము అని కార్తీక్ని కవర్ చేస్తూనే ఒక చిన్న అబద్ధం చెప్పింది. వెన్నెల నవ్వుతూ అవునా, అయినా సరే ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను కదా, తప్పకుండా రావాలి అని పట్టుబట్టింది. తప్పకుండా వెన్నెల, కాకపోతే ఇప్పుడు ప్రాజెక్టు డెడ్ లైన్స్ వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. వీకెండ్స్లో కూడా వర్క్ ఉంటుంది. కొంచెం ఫ్రీ అవ్వగానే నేనే మీకు కాల్ చేసి వస్తాను. మీరిద్దరు సిటీలో కొత్తగా కాపురం పెట్టారు, ముందు మీరు ప్రశాంతంగా గడపండి అని ఎంతో హుందాగా సమాధానం ఇచ్చింది మాయ. ఓకే అండి, మీరెప్పుడు ఫ్రీ అయితే అప్పుడే రండి అంది వెన్నెల సంతోషంగా. సరే వెన్నెల, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం, బాయ్ కార్తీక్ అని చెప్పి మాయ అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది. ఆమె నడకలో వేగం పెరిగింది, ఎందుకంటే ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు బయటకు రాకముందే తను ఎవరు కనిపించకుండా వాష్రూమ్కి చేరుకోవాలని ఆమె ఆరాటం. మాయ వెళ్ళిపోగానే కార్తీక్ ప్రాణం కుదిరపడింది. గుండెల్లో ఉన్న పెద్ద భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. చూసారా కార్తీక్ గారు, మాయగారు ఎంత మంచివారో, పాపం చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మీరెప్పుడు ఆవిడ గురించి నాకేం చెప్పలేదు అంది వెన్నెల. కార్తీక్ వెంటనే మాట మారుస్తూ అవును వెన్నెల, తను వేరే ప్రాజెక్ట్ కదా, పెద్దగా కలవం. సరే, నువ్వు ఇక్కడ దాకా శ్రమ తీసుకుని నా కోసం బాక్స్ తెచ్చావు, చాలా థ్యాంక్స్. నేను వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాలి. నువ్వు క్యాబ్ బుక్ చేసుకో, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. వెళ్ళాక నాకు ఒక కాల్ చేయని చెప్పి ఆమె లిఫ్ట్ వరకు డ్రాప్ చేసి వచ్చాడు కార్తీక్. వెన్నెల క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ నేరుగా మాయ డెస్క్ దగ్గరకు వెళ్ళాడు. మాయ అప్పుడే వాష్రూమ్ నుండి ముఖం కడుక్కొని వచ్చి తన సీట్లో కూర్చుంది. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. మాయ అని నెమ్మదిగా పిలిచాడు కార్తీక్. మాయ తలెత్తి చూసింది. ఏంటి కార్తీక్, ఇంకేమైనా ప్రాజెక్టు ఫైల్స్ ఉన్నాయా అని పొడిగా అడిగింది. మాయ ప్లీజ్, నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో. ఇందాక వెన్నెల ముందు నువ్వు పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానానికి థ్యాంక్ యూ సో మచ్. నా పరువు నిలబెట్టావు అని ఎంతో కృతజ్ఞతగా అన్నాడు. మాయ తన కళ్ళలోకి సూటిగా చూస్తూ కార్తీక్, నేను నీ కోసం ఈ పని చేయలేదు, ఆ వెన్నెల కోసం చేశాను. ఆమె కళ్ళల్లో నీ మీద ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో నేను చూశాను. అలాంటి అమాయకురాల్ని బాధ పెట్టే హక్కు నాకు లేదు. కానీ ఒకటి గుర్తించుకో, నన్ను పదే పదే ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టకు. నా మనసు రాయి కాదు. నేను ఇంకా ఈ బాధ నుండి బయటపడలేదు. దయచేసి ఇంకెప్పుడు వెన్నెలను ఆఫీస్కి తీసుకురాకు. మిమ్మల్ని ఇద్దరినీ అలా జంటగా చూసే శక్తి నాకు లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని కరాఖండిగా చెప్పేసింది. ఆ మాటలకు కార్తీక్ ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. మాయ పరిస్థితి చూసుకుంటే అతనికి చాలా జాలి వేసింది. తన ఒక్కడి క్షణకావేశం ఈరోజు ముగ్గురు జీవితాలతో ఎలా ఆడుకుంటుందో తలుచుకొని కుమిలిపోయాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలు కార్తీక్ ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో వస్తూ ఉండగా ఒక పూల దుకాణం కనిపించింది. వెంటనే కారు ఆపి అందులో ఉన్న ఎర్రటి గులాబీల బొకేను మరియు ఒక మల్లెపూల మాలను కొన్నాడు. వెన్నెలను చూడగానే తన మనసులోని భారమంతా కరిగిపోతుంది.
ఆమె స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తన పాపానికి ప్రాయచిత్తమని కార్తీక్ నమ్ముతున్నాడు. ఇంటికి చేరుకొని డోర్ బెల్ కొట్టాడు. వెన్నెల తలుపు తీసింది. లేత ఆకుపచ్చరం కాటన్ చీరలో చాలా సింపుల్గా అందంగా ఉంది. కార్తీక్ రాగానే ఆమె చేతిలో ఉన్న టవల్తో అతని ముఖం మీద ఉన్న చెమటను తుడిచింది. కార్తీక్ నవ్వుతూ తన చేతిలో వెనక్కి దాచి ఉంచిన గులాబీల బొకేను ఆ ముందు పెట్టాడు. ఇదిగో నా మహాలక్ష్మి కోసం అన్నాడు. వెన్నెల ఆశ్చర్యంతో ఆనందంతో ఆ బొకేను అందుకుంది. ఎంత బాగున్నాయో, ఎందుకండి ఇవన్నీ? నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు ఈ పూల కోసం ఆగి లేట్ చేశారా అని చిలిపిగా కోప్పడింది. పూలు మాత్రమే కాదు, ఇదిగో మల్లెపూలు కూడా తెచ్చాను అంటూ మల్లెపూల మాలను ఆమె చేతికిచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక ఈ పూలు నువ్వు పెట్టుకుని బాల్కనీలోకి రావాలి. ఈరోజు మనం చాలాసేపు మాట్లాడుకోవాలి అని కన్నెగీటాడు కార్తీక్. వెన్నెల సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఆ రోజు వెన్నెల బెండకాయ పులుసు, ఆలు ఫ్రై చేసింది. కార్తీక్ చాలా ఇష్టంగా తిన్నాడు. రాత్రి 8:30. బాల్కనీలో చల్లని గాలి వేస్తుంది. ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నాడు. బాల్కనీలో ఒక చిన్న టీపై 2 కుర్చీలు వేసి ఉన్నాయి. కార్తీక్ అక్కడ కూర్చొని సిటీ లైట్లను చూస్తున్నాడు. అప్పుడే మల్లెపూల సువాసన అతని ముక్కుపుటాలను తాకింది. వెనక్కి తిరిగి చూస్తే జన్నిండా మల్లెపూలు పెట్టుకొని చేతిలో 2 కాఫీ కప్పులతో వెన్నెల వస్తుంది. ఆ మందం ఆ వెన్నెలను కూడా వెక్కిరించేలా ఉంది. కాఫీ కప్పు కార్తీక్ ఇచ్చి పక్కన కుర్చీలో కూర్చుంది వెన్నెల. కార్తీక్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, వెన్నెల, నీకు ఈ సిటీ లైఫ్ అలవాటు పడుతుందా? రోజంతా ఇంట్లో ఒంటరిగా బోరు కొట్టట్లేదా అని అడిగాడు. వెన్నెల అతని భుజం మీద తలవాల్చి, మీరు ఆఫీస్కి వెళ్ళాక ఇల్లంతా సర్దుకోవటం, మీకు నచ్చిన వంటలు చేయటం, ఈ పనుల్లోనే నాకు రోజంతా సరిపోతుందండి. నాకేమాత్రం బోరు కొట్టడం లేదు. నా ప్రపంచం ఈ 4 గోడలు, మీరు అంతే. నాకు బయట ప్రపంచం గురించి పెద్దగా ఆలోచనే లేదు అనేది. కార్తీక్ మనసు కరిగింది. నువ్వు చాలా అమాయకురాలి వెన్నెల. రేపు శనివారం నాకు ఆఫీస్ సెలవు. ఈ వీకెండ్ అంతా నా టైం నీదే. రేపు ఉదయం మనం చార్మినార్కి వెళ్దాం. అక్కడ గాజులు కొనుక్కుందాం. సాయంత్రం దుర్గం చెరువు దగ్గర బోటింగ్కి వెళ్దాం. ఎలా ఉంది ప్లాన్ అని అడిగాడు. నిజంగానా? చాలా బాగుందండి ప్లాన్. నాకు చార్మినార్ చూడాలని ఎప్పటి నుంచో ఆశ. అలాగే లాడ్ బజార్లో మట్టి గాజులు కొనుక్కుంటాను అంటూ చిన్నపిల్లలా సంతోషపడింది వెన్నెల. ఆ రాత్రి వారిద్దరు బాల్కనీలో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నారు. వారిద్దరి మనసులు మరింత దగ్గరయ్యాయి. కార్తీక్ తన గతంలో జరిగిన చీకటిని ఆ మధుర క్షణాల్లో పూర్తిగా మర్చిపోయాడు. మరుసటి రోజు శనివారం కార్తీక్ వెన్నెల ఇద్దరు ఉదయాన్నే చార్మినార్కి బయలుదేరారు. చార్మినార్ దగ్గర ఉన్న రద్దీని చూసి వెన్నెల కార్తీక్ చేయి గట్టిగా పట్టుకుంది. వారిద్దరు అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో షాపింగ్ చేశారు. వెన్నెల లాడ్ బజార్లో రంగురంగుల మట్టి గాజులు కొనుక్కుంది. కార్తీక్ స్వయంగా ఆ గాజులను ఆమె చేతులకు తొడిగాడు. ఆ తర్వాత మక్కా మసీదు ముందు ఉన్న పావురాలకు గింజలు వేశారు. ఆ పరిసరాలన్నీ వాళ్ళ నవ్వులతో నిండిపోయాయి. సాయంత్రం దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జి అందాలను చూస్తూ బోటింగ్ చేశారు. ఆ బోట్లో చల్లని గాలికి వెన్నెల కార్తీక్ను గట్టిగా హత్తుకుంది. కార్తీక్ గారు, నా జీవితంలో ఇంత సంతోషాన్ని నేనెప్పుడూ ఊహించలేదు. మీ ప్రేమతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ జన్మకి నాకు ఇది చాలు అని ఆనంద బాష్పాలు రాల్చింది వెన్నెల. కార్తీక్ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ, నీ కళ్ళలో ఆనంద బాష్పాలు తప్ప ఇంకెలాంటి కన్నీళ్ళు రాకూడదు వెన్నెల. నిన్ను సంతోషంగా చూసుకోవటమే నా జీవిత లక్ష్యం అని ప్రామిస్ చేశాడు. ఆదివారం ఉదయం కార్తీక్ ఇంకా నిద్ర లేవలేదు. వెన్నెల అప్పటికే స్నానం ముగించి ఇల్లు సర్దడం మొదలుపెట్టింది. వాళ్ళు ఊరు నుండి తెచ్చిన 2-3 సూట్ కేసులు ఇంకా పూర్తిగా సర్దలేదు. అందులో కార్తీక్కి సంబంధించిన పాత బుక్స్, ఫైల్స్ ఉన్న ఒక అట్టపెట్టె ఉంది. వెన్నెల ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న వస్తువులను సర్దుతుంది. అందులో కార్తీక్ కాలేజ్ డేస్ ఫోటోలు, పాత డైరీలు ఉన్నాయి. వెన్నెల ఆసక్తిగా వాటిని చూస్తుంది. ఒక డైరీలో కార్తీక్ రాసుకున్న కవితలు చదివి నవ్వుకుంది. ఆ తర్వాత పెట్టె అడుగున ఒక చిన్న బహుమతి పెట్టె కనిపించింది. అది చాలా అందంగా ప్యాక్ చేసి ఉంది. వెన్నెల దాన్ని బయటకు తీసి మెల్లగా తెరిచింది. మరి దాంట్లో ఏముంటుంది? మాయకు సంబంధించిన వస్తువు ఏమైనా దాంట్లో ఉంటుందా? మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.